अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతిశేఖరాలు కురిపించండి వల్ల ఆమీన్. ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించినా కలిసినా కూడా అటువంటి వారి కోసం వెళ్ళి దువా చేసినా లేదా వారిని పరామర్శించినా వారికి సహాయ సహకారాలు అందించినా మన అటువంటి వారికి అల్లాహ్ తలిస్తే వారికి స్వర్గంలో స్థానం కల్పిస్తానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ ఈ విధంగా చేస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తున్నటువంటి హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు ఏం చెప్తున్నారంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తూ ఉండగా మేము విన్నాము, ఎవరైనా సరే రోగగ్రస్తుల్ని పరామర్శించడానికి కానీ లేదా దైవం కోసం తన సోదరుణ్ణి కలవటం కోసం కానీ, రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఒక రోగగ్రస్తుడే కాదు, ఎవరైనా తమ యొక్క సోదరులు ఇంకొక సోదరుని కలవడానికి వెళ్ళినా, సోదరుడా సోదరియా ఎవరైనా సరే వాళ్ళు ఇంకొకరిని కలవడానికి వెళ్ళినా లేదా అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్ళినా, ఈ రెండు విషయాల్లో ఏ విషయం చేసినా కూడా మరి దేవుని తరపు నుండి ఒక ప్రకటన చేసేవాడు, నీకు అభినందనలు, నీ నడక సార్థకమవుగాక, నీకు స్వర్గంలో స్థానం లభించుగాక అని ఎలుగెత్తి ప్రార్థిస్తాడు. అల్లాహు అక్బర్. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల ద్వారా వారి కోసం దీవింపజేస్తాడు, లేదా ఆ వ్యక్తుల తరపున అల్లాహ్ని దైవదూతలు ప్రార్థిస్తారు, దైవదూతల ప్రార్థనని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. అల్హమ్దులిల్లా. మరి ఈ యొక్క విషయం తిర్మిజీ హదీస్ గ్రంథంలో సత్సంబంధాల ప్రకరణంలో ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతుంది. అంటే వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడం కేవలం దైవ ప్రసన్నతను ఒడిసే ఉద్దేశంతో ఇంకొక తోటి సోదరుల్ని కలవటం, ఈ రెండు విషయాలు కూడా అత్యంత శ్రేష్టమైన ఆచరణలు. సత్పురుషులను కలవటానికి వెళ్ళటం కూడా ఒక సదాచరణ. మనిషి మంచి వారిని కలవటానికి వెళ్ళినప్పుడు అతను వేసే ప్రతి అడుగుకి బదులుగా అతని కర్మల జాబితాలో పుణ్యాలు లిఖించబడతాయని ఇస్లాం చెప్తూ ఉంది. ఒక మంచి కార్యం నేర్పించడం కోసం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా పుణ్యాలు ఉన్నాయని ఇస్లాం ధర్మం చెప్తూ ఉంది. ఏది ఏమైతేనేమి ఈ యొక్క పుణ్యాలు మనల్ని పాపాల నుంచి రక్షించి నరకం నుంచి కాపాడి స్వర్గంకి వెళ్ళి స్వర్గంలో అత్యుత్తమ స్థానాల్లో తీసుకెళ్ళడానికి ఈ యొక్క పుణ్యాలు అనేవి మనకి సహాయం చేస్తాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా నీ యొక్క దాసులు ఎవరెవరైతే మరి ఈ యొక్క హదీసులో ఉన్న విషయాలని పాటించి ఉన్నారో, పాటిస్తారో, ఇక ముందు కూడా పాటించబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరికీ కూడా దీని యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న నీ యొక్క దాసులు ఉన్నారో, మా యొక్క సోదరులు ఇతరులు అందరూ కూడా ఎవరైతే ప్రార్థన కోసం ఎవరైతే అర్జిస్తూ ఉన్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మాకు స్వస్థతను చేకూర్చండి వల్ల, మాకు హలాల్ రోటీని ప్రసాదించడం వల్ల, షిర్క్ బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లాహు అక్బర్. అల్లాహ్ సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల కుట్రకుతంత్రాల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, అల్లాహ్ మాకు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను మరియు అన్ని విధాలుగా మాకు ఇహలోకంలోనూ సమాజ జీవితంలోనూ ప్రళయదినంలోనూ పరలోకంలోనూ మాకు సహాయం చేయడం వల్ల, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్.